ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ప్రభు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. సర్వాధికారి అయిన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి తండ్రి మన జీవితాల్లో తన కార్యాలను ఎలాగూ చేస్తారో, ఏ విధమైన కార్యాలను మనం అనుభవిస్తామో ఈ యొక్క వాక్య భాగంలో, ఈ వాగ్దాన భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఎండిపోయినటువంటి భూమి అది దేనికి సాదృశ్యం అంటే మనుషుని యొక్క జీవితానికి, మన జీవితాలకు సాదృశ్యంగా ఉన్న ఈ మాటని మనం గమనిస్తే అనేక విషయాలలో ఎండిపోయినట్లు. దావీదు అంటారు, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అని. ప్రియులారా, ఎండిపోయినప్పుడు నీటి చుక్క కొంచెమైనను మనకు కనబడదు. ఎండిపోయినటువంటి భూమిలో ప్రతి పచ్చని చెట్టు ఎండిపోతుంది. ఏ పంటలు పండవు, ఏ విధమైన ఫలితము ఉండదు. భూమంతా ఎండిపోగా అది ఒక ఎడారి వలె మారుతుంది. ప్రియ సహోదరుడా, అలాంటి జీవితములు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ విషయాలలో, అనేక విషయాలలో ఎండిపోయినట్టుగా ఉన్న మన జీవితాలను ఆయన పచ్చని భూమి వలె మార్చడానికి, ఫలభరితమైన భూమి వలె మార్చడానికి నీటి బుగ్గలను పుట్టించువారై ఉన్నారు. ఆ నీటి బుగ్గలు మన జీవితంలో దేవుడు చెయ్యు కార్యములై ఉన్నవి. నీటి బుగ్గలు ఎలా అయితే పుడతాయో, అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యములను దేవుడు అలాగున పుట్టించి జీవితములను ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా, మేలుకరంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎండిపోయిన భూమిలో నీటి బుగ్గలు పుట్టించు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో నీటి బుగ్గల వంటి అద్భుతాలను ఆయన కలుగు చేస్తాడు. నీటి బుగ్గ అనగా అది ఎల్లప్పుడూ ఉబుకుతూ ఉంటుంది. నీరు వెలుపలకు వస్తూనే ఉంటుంది. తోడిన కొలది, తీసిన కొలది కొత్త నీరు పుడుతూనే ఉంటుంది. అట్టి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు మన జీవితాల్లో చేస్తారు. అరణ్యములో హాగరు అటు ఇటు తిరిగి ఏడుస్తున్నప్పుడు హాగరుకి దేవదూత ప్రత్యక్షమై ఆమె కన్నులు తెరవగా ఎదురుగా నీటి బుగ్గలు కనిపించినాయి. తాను తాగి తన బిడ్డకు తాగించి మరణము నుంచి బయటపడింది. మన జీవితాలను తెప్పరళ్ళ చేసి మరణకరమైన పరిస్థితుల్లోంచి తప్పించి మన దాహంను తీర్చి మన బలపరిచే నీటి బుగ్గలే దేవుడు మనకు కార్యాలు చేయబోతున్నాడు. సంసోను ఎదుట గోతిని చేల్చగా నీటి బుగ్గ వచ్చింది. ఆ నీరును తాగి అతడు బలాన్ని తెచ్చుకున్నాడు. అలసిపోతున్న మన జీవితాల్లో, అణగారిపోతున్న మన జీవితాలలో ఆయన నీటి బుగ్గలను పుట్టించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నిరీక్షణ కలిగి నిస్సారమైన నీ జీవితంలో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా దేవుడు నీ ప్రతి సమయంలో, ప్రతి విషయంలో కూడా ఆయన నీటి బుగ్గలను పుట్టించి నీ జీవితాన్ని అనేకులకు ఆశ్చర్యంగా నిలబెడతాడు. ఆశీర్వదిస్తారు, పచ్చనిదిగా మారుస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, సృష్టికర్తమైన మా యేసయ్య, ఎంతమంది జీవితాలైతే నీటి బుగ్గలు లేక ఎండిపోయిన భూముల వలె ఉన్నాయో వారందరి జీవితంలో నీటి బుగ్గలు పుట్టునని చెప్పిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను పుట్టించి ఆశీర్వదించి ఫలభరితంగా, పచ్చగా, సంతోషముతో, ఆనందంతో నింపి వారి జీవితాలను ఆశీర్వదించి స్వస్థతని, సమృద్ధిని, దీవెనను, అభివృద్ధిని కలుగు చేయమని తండ్రి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీ పవిత్రమైన హస్తాలకు సమర్పిస్తూ ఆదరించి మీ నామాన్ని ఘనపరుచుకోనమని తండ్రి పచ్చదనంతో నింపి వర్ధిల్ల చేయమని
కుటుంబాలను ఆశీర్వదించి సాక్షాత్తంగా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.